ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 26వ తేదీ గురువారం రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం లోపు ఏ విధంగా మీ యొక్క జీవితం అనేది రేపటి రోజున జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున మీకు సాధారణంగా మొదలయ్యేటువంటి అంటే అసాధారణంగా ముగిసేటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చండి. రోజంతా మీకు పెద్దదిగా ఏ మార్పులు అనేవి కనిపించకపోవచ్చు, కానీ సాయంత్రం 5:15 తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారన్నమాట. మరి ఇంతకీ ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏ విధంగా కాలము అనేది ఆగిపోయినటువంటి పని అనేది పూర్తయ్యేటువంటి సూచన కూడా, దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకు దగ్గరగా తిరిగి అవడం కూడా, ఉద్యోగంలో లేదంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒక పెద్ద మార్పు, లేదంటే మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మీరు యాదృచ్ఛికం కాదండి. ఇది మీ యొక్క రాశి వారి యొక్క గ్రహస్థితుల ప్రభావం. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ యొక్క వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మన ఛానల్ ఏదైతే కొత్తగా చూస్తుంటే వారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు పండిట్ రాజు. మనం ఎక్కడ ఉన్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువు గారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 79890497. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యవహారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకొళ్ల మధ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కోర్టు వివాదాలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుంది. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుందండి. చాలా నమ్మకమైనటువంటి గురుగారు. మీకు ఉన్నటువంటి సమస్యలు విత్ ఇన్ 24 hours మంచి మార్గం అయితే జరుగుతుంది. మీకు ముఖ కోలికలు, చెయ్యి, ఫోటో, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినట్టు మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారితో ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా తెలియపరుస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చూడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ముందుగా వీరి యొక్క ఆలోచన మనస్తత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటేనండి, వీరు ఎప్పుడు కూడా లోపల మాత్రమే వీరి యొక్క ఆలోచనలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పాలండి. బయటకు కాస్త కఠినంగా కనిపించినా కానీ హృదయం మాత్రం చాలా మృదువుగా ఉంటుందన్నమాట. ఇతరుల కోసం చాలా త్యాగం అనేది చేస్తారు. నీతి నిజాయితీగా జీవిస్తారు. ఒక్కసారి నమ్మకంలో కోల్పోతే తిరిగి పొందడం కూడా చాలా కష్టమండి. అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా బయటకు కనిపించేటువంటి వ్యక్తిత్వం ఒకటి అయితే, లోపల ఉన్నటువంటి ఆలోచనలు, భావాలు, వ్యక్తిత్వం మరొక విధంగా ఉంటుందన్నమాట. పూర్తిగా వేరే ప్రపంచం లాంటిదన్నమాట. ఇవాళ మనం ఈ యొక్క రాశివారి యొక్క మనస్తత్వం గురించి మరీ లోతుగా ఎందుకు తెలుసుకుందామన్నామంటే, ఈ యొక్క రాశివారు సాధారణంగా ఆలోచించరండి. వాళ్ళు ఎప్పుడూ కూడా విభిన్నంగా కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక సమస్య అనేది వచ్చినప్పుడు దానికి ఒక కొత్త పరిష్కారం వెతుకుతూ ఉంటారు. ముందుగానే స్థితిగతులను అంటే వీరి యొక్క పరిస్థితులను అంచనా వేయగలుగుతారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క మాట్లాడేటువంటి మాటలు కొన్నిసార్లు ఇతరులకు అర్థం కాకపోవచ్చు, కానీ లోపల మాత్రం చాలా క్లియర్గా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వీరి యొక్క హృదయం కూడా చాలా అంటే చాలా మృదువుగా ఉంటుంది. కాస్త కఠినంగా, సైలెంట్గా, దూరంగా ఉంటారు. కానీ వీరికి హృదయం మాత్రం ఎప్పుడూ కూడా మృదుమైనటువంటిది, కానీ బయటకు కఠినంగా కనిపిస్తారన్నమాట. నిజానికి వాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనసును కలిగిన వారని చెప్పుకోవాలండి. ఎవరైనా కానీ సహాయం అనేది చేయడానికి సిద్ధంగా ఉంటారండి. ఎవరికైనా కానీ ఇతరుల యొక్క బాధను తమ యొక్క బాధగా భావిస్తారన్నమాట. అయితే వాళ్ళు తమ యొక్క భావాలను బయటకు చూపించరు కదా. అది వాళ్ళ యొక్క బలహీనత కూడాను, బలం కూడాను. ఇంకా ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా బాధ, కోపం, ఆనందం ఏదైనా కానీ బయటకు ఎక్కువగా చూపించుకోరండి. వాళ్ళకు ఏం జరుగుతుందో వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. ఎవరికి ఇబ్బంది అనేది పెట్టకుండా తమ యొక్క సమస్యను తామే ఎదుర్కొంటారన్నమాట. కొన్నిసార్లు చాలా ఒత్తిడికి కూడా అనుభవిస్తూ ఉంటారండి. కానీ చెప్పుకోవచ్చు, వీరి యొక్క జీవితంలో వీరు ఎదగడానికి చాలా కష్టపడతారు. ఎవరి మీద కూడా ఆధారపడకుండా ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారన్నమాట. మంచి లక్షణాలు ఏంటంటే కనుక నీతి, నిజాయితీ, సహనము, చేసేటువంటి మనసులో లోతైనటువంటి ఆలోచనలు, బాధ్యత, ఇటువంటివన్నీ కూడా వీరికి మంచి లక్షణాలను, వీరి యొక్క బలహీనతలను కూడాను వీరికి ఉంటాయండి. అతిగా ఆలోచించడము, ఎక్కువగా ఆలోచించడము, భావాలను దాచుకోవడం, ఒంటరిగా ఉండడం, నమ్మకాన్ని కోల్పోయేటువంటి నమ్మకంగా కోల్పోతే దూరం అనేది కావడం, ఇటువంటివి
అన్నీ కూడా బలహీనత అనమాట. ఇంకా ప్రేమలో ఉన్నప్పుడు కూడాను వీరు చాలా నిజాయితీగా ఉంటారని, ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా అంకితం అవుతారని కూడా చెప్పుకోవచ్చండి. తమ యొక్క భావాలను వ్యతిరేకపరచడంలో కొంచెం ఆలస్యం చేస్తారు, కానీ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారనమాట. ఈ యొక్క రాశివారు రేపటి రోజున కొన్ని చిన్న చిన్న సంకేతాలు కూడా ఒక పెద్ద మార్పులను అయితే తీసుకురాబోతున్నాయని చెప్పాలండి. ప్రత్యేకంగా వీరు ఎంచుకునేటువంటి రంగు, వీరు ప్రయాణించేటువంటి ఇటువంటివి అన్నీ కూడా అదృష్టాన్ని భావించి చేస్తారండి. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి రంగు వచ్చేసండి తెలుపు. ఈ రంగు మీకు అధిపతి అయినటువంటి భావానికి అంతా కూడా బలపరుస్తుంది అనమాట. మీకు మనశ్శాంతిని కూడా ఇస్తుంది, మీ యొక్క నిర్ణయాలను కూడా సరిగ్గా తీసుకునే విధంగా చేస్తుంది. ఇక ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలు కూడా మీకు తీసుకొస్తుంది. ఇక మీరు రేపటి రోజున అలాగే మరొక రంగు వచ్చేసండి ఆకుపచ్చ. ఈ యొక్క ఆకుపచ్చ రంగును కానీ ధరించడం కానీ, లేదంటే చిన్నగా మీరు ఈ యొక్క వస్తువులు ఏదైనా కానీ మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఇక నలుపు రంగు కూడా శని అనుగ్రహానికి పొందుకోవడానికి అత్యంత శక్తివంతమైనటువంటి రంగు కాబట్టి నరదిష్టి ప్రభావాన్ని తగ్గిస్తూ, చెడు శక్తుల నుండి కూడా రక్షిస్తూ ఆర్థిక స్థిరత్వం పెంచుతుంది అన్నమాట. ఇక అదృష్టపు సంఖ్యలు వచ్చేసండి 2, 4, 5, ఇవి 8. మీకు ఈ అకస్మాత్తుగా వచ్చేటువంటి అవకాశాలు సూచన ఫోన్ సందేశం ద్వారా కూడా ఈ యొక్క శుభవార్త వచ్చే అవకాశం కూడా 8 వచ్చేసి ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించినటువంటి సంఖ్య, కష్టానికి ఫలితం ఇచ్చేటువంటి సంఖ్య, ఆలస్యమైనటువంటి పనులు పూర్తి అయ్యేటువంటి సూచన అన్నమాట. ఇక వాహన నెంబర్లు టైంలో ఫోన్ నెంబర్లు కూడా సూచించినప్పుడు ఇది కూడా మీకు ఒక శుభప్రదంగా కూడా మీరైతే భావించుకోవచ్చు అనమాట. ఇక రేపటి రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం రేపటి రోజున మీకు చాలా శుభప్రదంగా ఉంటుందండి. ఇక ఈ యొక్క దిశలో వెళ్ళేటువంటి వార్తలు అన్నీ కూడా వినేటువంటి అవకాశం, మంచి మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం, ఆర్థిక లాభం, కొత్త కొత్త పరిచయాలు, ముఖ్యంగా సాయంత్రం సమయంలో 5 తర్వాత మీ యొక్క దిశలో ప్రయాణం చేస్తే మరింత మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఇక రేపు అవకాశం ఉంటేనే ప్రయాణం అనేది తప్పకుండా చేయండి. ఇక ముఖ్యంగా ఉద్యోగం సంబంధించినటువంటి ప్రయాణం, వ్యాపార ప్రవేశాలు, మీ యొక్క బయలుదేరే ముందు కూడా దేవుని పేరు జపించుకోండి. ఒక గ్లాస్ నీళ్లు తాగి బయటకు బయలుదేరండి. ఇక రేపటి రోజున మీరు గమనించుకోవాల్సినటువంటి కొన్ని సంకేతాలు వచ్చేసి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావడం, 5 లేదంటే 8 సంఖ్య ఎక్కువగా మీకు కనిపించడం, పచ్చ రంగు, నలుపు రంగు ఎక్కువగా కనిపించడం, ఇటువంటివి అన్నీ కూడాను ఇది మీకు ముఖ్యంగా అంటే ఒక మంచి శుభప్రదంగా అని కూడా ఒక మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు అనమాట. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరినైతే అంటే ఏదైనా కానీ మాటలు అనేవి జాగ్రత్తగా ఉండండి. విన్నటువంటి విషయంలో పెద్దదిగా అనేది చేసుకోకండి. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఉదయం లేవగానే పనులు అనేవి చేసుకోవడం అన్నీ మామూలుగానే సాగిపోతాయని కూడా తెలియకుండానే సాయంత్రం దగ్గర పడుతున్నట్టు కొద్దీ మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పు మీకు ఉన్నటువంటి సరిగ్గా 5:15 తర్వాత ఒక ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఒక కథను మొదలు పెట్టబోతుంది అనమాట. ఆ యొక్క ఫోన్ కాల్ ఎందుకు ప్రత్యేకం అని సాధారణం కాల్ కాదండి, అది మీకు దేవుడు పంపించిన ఒక చిన్న సంకేతం అని కూడా తప్పకుండా భావించండి. ఆ కాల్ ద్వారా మీకు కాలం అంతా కూడా ఆగిపోయినటువంటి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అనేది ఈ యొక్క సమయంలో జరగబోతుంది అనమాట. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది మీ యొక్క చెవినైతే పడబోతుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేశాలు అన్నీ కూడా పూర్తిగా తాగిపోతున్నాయి. మీరు అనుకున్నటువంటి నిజం అవుతుందా లేదా అనేటువంటి అనుమానానికి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది తప్పకుండా ఒక మంచి సమాధానం ఇవ్వబోతుంది. ఈ యొక్క ఫోన్ కాల్ వల్ల ఉద్యోగమో లేదంటే వ్యాపారంలో కొత్త ఆఫర్ రావచ్చు, ప్రమోషన్ గురించి సమాచారం, పెండింగ్లో ఉన్నటువంటి పని అంతా కూడా క్లియర్ అవ్వడం, కొత్త కొత్త అవకాశాలు తెరుచుకోవడం, మీకు ఆర్థికంగా డబ్బు అని రావడానికి ఒక మంచి మార్గం కనిపిస్తుంది. కానీ బాకీ అనేది తిరిగి రావడం, బాకీలు మీకు మొండి బాకీలు ఉంటాయి కదండి, అవి సైతం మీ చేతికి డబ్బు రావడం, లేదంటే మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటి నుండి కూడా మీరు గట్టెక్కడం, పెట్టుబడులపై మంచి శుభవార్తలు వింటారన్నమాట. అయితే ఇక దూరమైనటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మీకు జీవితంలో ప్రవేశించడం, అపార్థం అన్నీ తొలగిపోవడం, కొత్త సంబంధం ప్రారంభమైనటువంటివి అన్నీ కూడా మీకు రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీరైతే వినటువంటి ఒక మంచి అవకాశం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ పాత్ర కూడా చాలా ముఖ్యమండి. రేపటి రోజున ఆమె మీరు మీ యొక్క సపోర్ట్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. మీ యొక్క జీవితంలో వెలుగులను అనేది తప్పకుండా తీసుకురాబోతుంది. మీ యొక్క బాధను అర్థం చేసుకుంటుంది కూడాను. ఆమె వల్ల మీరు మానసికంగా ఎంతో మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అంతా కూడా తగ్గిపోతుంది అనమాట. మీ యొక్క మనసులో జరిగే మార్పులు వచ్చేసి కొత్తగా ఆలోచించడం ప్రారంభం, భయాలన్నీ కూడా తగ్గిపోయి నమ్మకం అనేది పెరుగుతుంది. మీకు అన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయండి. కాలం ఎదురు చూస్తున్నందుకు ఇది ఒక అంతా కూడా మీరైతే గమనించుకోగలిగినటువంటి విషయం అని కూడా చెప్పేసుకోవచ్చు. ఈ యొక్క ఫోన్ కాల్ అనేది అసలు మిస్ అవ్వకండి. తెలియని నెంబర్లు లేదంటే లిఫ్ట్ చేయడం ఇటువంటివన్నీ కూడా మాట్లాడేటప్పుడు శాంతంగా స్పష్టంగా మాట్లాడండి. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ కాల్ మీ యొక్క భవిష్యత్తును మార్చిన ఒక శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఒక దైవ సంకేతం వచ్చేసి ఈ యొక్క ఫోన్ కాల్ యాదృచ్ఛికం కాదు, ఇది మీ యొక్క కర్మ ఫలితం. మీరు ఎదుర్కొనేటువంటివి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 5:15 తర్వాత మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ శబ్దం మాత్రమే కాదండి, మీకు ఒక మంచి అవకాశం, ఒక కొత్త మార్పు, ఒక కొత్త ఆరంభం మీ యొక్క స్థిరంగా అంతా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్ కాల్ మీ యొక్క జీవితాన్ని తప్పకుండా మార్చేయబోతుంది. కాబట్టి అలాగే ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి సాధారణంగా కనిపించిన అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న అవకాశాలు కలిసి వచ్చేటువంటి మంచి ఫలితాలు
ఫలితాలను అయితే చూపిస్తున్నాయండి. ఇక ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యక్తులకు ఉన్నతమైనటువంటి మంచి స్పందన అది పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం, చిన్న చిన్న గుర్తింపులు ప్రశంసలు పొందేటువంటి అవకాశం, వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా కొత్త ఆర్డర్లు లేదంటే డీల్స్ వచ్చేటువంటి సూచనలు, ఇక మంచి లాభాలు కూడా చిన్న చిన్నగా మొదలు కాబోతున్నాయి అనమాట. కొత్త కస్టమర్ల పరిచయము లేదా మీకు విద్యార్థులకు వచ్చేసి చదువులో ఫోకస్ అనేది పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. గురువుల ద్వారా సహాయం అనేది పూర్తిగా లభిస్తుంది. ఇక కళారంగాలు సినీ రంగాలు కొత్త అవకాశాలు కనిపించడం, మీ యొక్క టాలెంట్ గుర్తింపు రావడం, చిన్న చిన్న ప్రాజెక్టులు మొదలైనటువంటి అవకాశాలు కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ యొక్క మీకు కుటుంబానికి ఇంట్లో శాంతి అనేది మంచి వాతావరణం, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం, మంచి మంచి సంఘటనలు, మీ యొక్క బంధువుల నుండి శుభవార్తలు ఇచ్చేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇక ప్రేమ సంబంధించినటువంటి పరంగా ఈరోజు అపార్థాలు అనేవి తొలగిపోతాయండి. దగ్గర నుండి పెరగడం అంతా కూడా పరిచయం అనేది శుభప్రదంగా మారడం, మీకు ఆరోగ్యం అంతా కూడా మీరు అనుకున్నట్లుగానే మంచి ఆరోగ్యం సాధారణంగా కూడా బాగుంటుంది. చిన్న అలసట మాత్రమే మీకు ఉంటుంది. తగినటువంటి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందండి. ఇక రేపు శివారాధన మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుందండి. శివుడు అన్నమాట, ఇంకా రాజన్న శ్రీశైల మల్లన్న స్వామివారి యొక్క భావనతో ఉండేటువంటి శివుడు మీరు రేపు ముఖ్యంగా ఈ దేవతారాధన అయితే చేసుకోండి. చాలా అంటే స్వామివారిని ఆరాధిస్తే చాలా మంచిమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అంటే మీ యొక్క ప్రతికూల సమయాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక చేయవలసింది ఏంటంటే ఓం నమ శివాయ అని జపం అయితే 108 సార్లు జపించండి. ఇక సాయంత్రం దీపారాధన చేసుకోండి. శివలింగానికి నీరు లేదంటే పాలు అభిషేకం చేయండి. అంతా కూడా శుభప్రదమే జరుగుతుంది. ఇక రేపటి రోజున ఈ యొక్క స్త్రీ ద్వారా ఒక మంచి లాభం కలిగేటువంటి సూచనలు కూడా లేదా బలంగా ఉన్నాయండి. ఇక ఆమె మీ యొక్క కుటుంబాన్ని సభ్యురాలు కావచ్చు, లేదంటే సహోద్యోని కావచ్చు, లేదంటే కొత్తగా పరిచయం ఒక వ్యక్తి కావచ్చు. ఇక మీ అంటే ఒక మంచి సమాచారం మీకైతే అందుతుందన్నమాట. మీ యొక్క అంటే సులభంగా మీకైతే పూర్తి అవుతాయి. మీ యొక్క పనులన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఎదురైనటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా మొత్తం కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆమె మాటలు సలహాలు లేదంటే సహాయం మీ యొక్క జీవితంలో ఒక చిన్న మార్పు తీసుకొని ఒక పెద్ద ఫలితాన్ని అయితే దారితీస్తుంది. కాబట్టి ఆ స్త్రీతో గౌరవంగా శ్రద్ధగా వహించండి. వారి యొక్క ద్వారా మీకు అదృష్టము తీసుకొచ్చేటువంటి మంచి శుభవార్త కూడా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి చిన్నదిగా మొదలైన ఒక పెద్ద మార్పుతో ముగిసేటువంటి అవకాశం కూడా రేపటి రోజున సాయంత్రం లోపు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్ని అయితే చూపించబోతుంది. ఒక స్త్రీ సహాయం మీకు అదృష్టపు ద్వారాలను తీసుకురాబోతుంది. ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి ఏ రంగాన్ని అయినా సరే చిన్న చిన్న శుభవార్తలు పెద్ద విజయాన్ని తీసుకురాబోతున్నాయి. ఇక మీరు చేయవలసిందల్లా ఒకటేనండి, శాంతంగా ఉండండి. మంచి మంచి అవకాశాలు తప్పకుండా మీకు ఆ యొక్క పై భగవంతుడి నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఈ రోజున మీకు సాధారణం కాదండి, ఎందుకంటే చాలా ప్రత్యేకంగా కూడా చెప్పుకోవాలి. మీకు కష్టానికి ఫలించేటువంటి సమయం అని కూడా దగ్గరలోనే ఉంది. మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ముందుకు వెళ్తూ ఉండండి. మీకు అంతా కూడా అన్ని శుభాలే జరుగుతాయి అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.